గురుభ్యో నమ. గణేశాయ నమ. సరస్వత్యై నమ. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. ఇప్పటికీ 174 ప్రమాణాలను చూపించడం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి. భారతదేశ పాఠ్యపుస్తకాల్లో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది అని రాశారు. కానీ అంతకంటే పూర్వం ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి 174 ప్రమాణాలు చూపించడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ప్రమాణాలను చూపిస్తాను. దయచేసి మీరు కేంద్రానికి రాష్ట్రానికి తలో కార్డు రాయండి. ఇన్ని ప్రాచీన ప్రమాణాలు ఉన్నాయి కనుక మీరు ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి అని కోరుతుంది. సోమేష్ చంద్ర శ్రీవాస్తవ గారు ఎంఏ చేశారు, చరిత్రలో ఎంఏ చేశారు. వారు మధ్యప్రదేశ్లో మేసోలిథిక్ చారిత్రక గుహా చిత్రాలతోటి రామకథకు సంబంధం ఉంది అని చెప్పారు. ఈ గుహా చిత్రాల కాలం బీసీ 8000 నుండి బీసీ 2500 వరకు. అంటే బీసీ 8000 అంటే ఇప్పటికి 10,000 సంవత్సరాల వెనక రామచరిత్ర చిత్రాలుగా వేసినటువంటివి మనకు గుహలో దొరుకుతున్నాయి. గుహా చిత్రాలు అంటే రామకథ అంతకంటే పూర్వము అని చెప్పాలి. రామచంద్రుని గురించి లోకానికి మొదట తెలిపింది రామాయణం. ఆ రామాయణము ఈ 10,000 సంవత్సరాలకు పూర్వాంది అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనివలన దీంతో వాల్మీకి రామాయణం, ఆనంద రామాయణం, రామచరిత మానస వంటి గ్రంథాల్లో ఉండే విషయాల్ని వారు సరిపోల్చి చూపించారు. అంటే ఒక రామాయణం మాత్రమే కాదు, రామకథకు సంబంధించిన మరికొన్ని గ్రంథాలు కూడా ఆనాటికి ఉన్నాయి అనేది ఈ ప్రమాణం వల్ల మనకి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు చూపించే గుహా చిత్రం పంచమర్హి దగ్గర జిప్సీ పాయింట్ నుండి యాప్సారా విహార జలపాతానికి వెళ్ళే మార్గంలో 500 మీటర్ల కొండపై ఉన్న గుహలో ఉంది. ఈ చిత్రంలో సీత తన తల్లి సునయనను, సోదరి ఊర్మిళను చూస్తూ శివధనుస్సును ఎత్తుతున్న సన్నివేశం ఉంది. శరధ్వజుడని ఒక రాజు, ఆయన జనకుడు అంటారు. ఆయనకు పెంపుడు కూతురు సీత. ఆమె శివధనుస్సును ఎత్తింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివధనుస్సును గొప్ప రాజకుమారులు కూడా కదిలించలేకపోయారు. ఈ ధనుస్సును విశ్వకర్మ నిర్మించాడు అంటారు. ఈ ధనుస్సును శివుడు పరశురామునికి ఇచ్చాట. ఆయన జనకుని వంశంలో పూర్వం ఉన్నటువంటి దేవరాతుడు అని ఆయనకి ఇచ్చాడు. పరంపరగా వచ్చిన ఆ ధనుస్సు చాలా గొప్పది. చాలా శక్తిగల రాజకుమారులు కూడా దాన్ని కదిలించలేకపోయారు. చిన్నపిల్ల అయిన సీత దాన్ని అవలీలగా ఎత్తడం వలన ఆ ధనుస్సును ఎత్తిన యువకునికే ఈ సీతను ఇచ్చి వివాహం చేయాలి అని జనకుడు నిశ్చయించుకున్నాడు. ఆమె ధనుస్సును ఎత్తిన ఘట్టం చాలా ముఖ్యం కాబట్టి దాన్ని ఇక్కడ చిత్రించారు. ఇదిగో ఈ చిత్రం చూడండి. ఈ చిత్రం కొంచెం అస్పష్టంగా ఉందని పక్కన వేరే చిత్రాన్ని వేసి దీంట్లో ఉండే విషయం అర్థమయ్యేలా చూపించారు. ఇప్పుడు చూపించేటువంటిది పంచమరహి అనే చోట ఉండే గుహా చిత్రం. ఈ చిత్రంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకువస్తుండగా తాటక వారిపై దాడి చేస్తుంది. అప్పుడు శ్రీరాముడు ఆమెను సంహరిస్తాడు. ఈ సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. తాటక సునందుని భార్య, మారీచ సుబాహుల తల్లి. ఆమె ఆ ప్రదేశంలో జనాన్ని హతమారుస్తుంటే అక్కడ జనం పారిపోతారు. అక్కడికి వచ్చిన వారిని ఆమె చంపివేస్తుంది. అయితే ఇక్కడ చెప్పవలసిన విశేషం ఉంది. ఏంటంటే జనాన్ని సంహరించేటువంటి తాటకను సంహరించమని విశ్వామిత్రుడు చెప్పాడు. కానీ ఆడపిల్లను చంపకూడదు, స్త్రీని చంపకూడదు అని ధర్మశాస్త్రం. అందుకోసం
ఈమె తాటక స్త్రీ కదా, ఆమె అవడం రాక్షస వనిత, జనాన్ని చంపుతోంది, కానీ స్త్రీ కదా ఆమెను చంపడం ఎలాగా అని రాముడు చంపడు. రామాయణంలో ఈ కథ చిత్రంగా ఉంటుంది. చంపకపోతే ఆమె నోరు తెలుసుకు మింగడానికి వచ్చేస్తుంటుంది దగ్గరికి. వస్తుంటే అప్పుడు విశ్వామిత్రుడు తన మంత్రబలం వలన ఆమెను ఆపి, రామా ఎలా సందేహిస్తావేమిటి, ఆమెను సంహరించు అంటాడు. జనాన్ని సంహరించే వాళ్ళని, ఆడవాళ్ళైనా సరే వాళ్ళని చంపితే తప్పు లేదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు రాముడు అలాగే అంటాడు, మీరు చెప్పారు గురువు గారు, మా నాన్నగారు మీ వెంట పంపించారు, మీ మాట వినాలి అంటూనే స్త్రీ చంపకూడదు అనే భావంతో ఆమె వచ్చి మింగకుండా నోట్లో బాణాలు వేస్తాడు. నోట్లో బాణాలు వేస్తే నోరు బాణాలతో నిండుతుంది, ఆమెకేం దెబ్బ తగలదు. ఆమె ఇంక వీళ్ళదేం చంపలేదన్నమాట, అది అభిప్రాయం. ఆమె అప్పుడు తన మాయాబలం చూపించబోతుంది. మాయాబలం వలన రాళ్లవాన అలాంటివి కురిపిస్తుంది అనమాట. అప్పుడు చెప్తాడు విశ్వామిత్రుడు, అసురులకు అసుర సంధ్యలో బలం చాలా ఉంటుంది, వాళ్ళ బలం పెరుగుతుంది కనుక సంహరించు అని చెప్పని మళ్ళీ చెప్తాడు విశ్వామిత్రుడు. అప్పుడు బాణం వేసి కొడతాడు. అంటే ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండేవాడు. వారు కఠినులైనా క్రూరులైనా ఇతరులను చంపేవాళ్ళైనా వాళ్ళని మాత్రం చంపకూడదు అనేటువంటి నియమంతో ఉండేవారన్నమాట. చివరికి ఇక ఆమెను చంపక తప్పనిసరి పరిస్థితుల్లోనే రాముడు బాణం వేశాడు. సరే, కనుక ఇది రెండవ చిత్రం. ఇది కూడా మనకేం చెప్తోంది, ఆనాడే రామకథ ఉంది అనే విషయం తెలుపుతోంది. ఏమండి, దీని తర్వాత మూడో చిత్రం గురించి చెప్తాను. ఈ గుహా చిత్రం పంచమహి వద్ద 20 మీటర్ల దూరంలో గుహ గోడపై ఉంది. రాముడు లక్ష్మణుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నటువంటి దృశ్యం. అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. రాముడు లక్ష్మణుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. ఆ చేస్తున్న దృశ్యం అక్కడ చిత్రం జరిగిందనమాట. అంటే వెంట వానరులు కూడా చేస్తారు, అదొక దృశ్యం. దీని తర్వాత మరి ఇంకో చిత్రం, పాంచర్మహి కొండల్లో పెయింటింగ్ చేసిన గుహల గురించి డిఎం గార్డన్ 1955లో జిఆర్ హంటర్కు తెలిపారు. 1932, 1934, 35 సంవత్సరాల్లో అక్కడ హంటర్ తవ్వించారు. తవ్విస్తే 1935లో జరిగిన తవ్వకాల వలన ఈ సంస్కృతి మెసోలిథిక్ కాలం నుండి ప్రారంభమైంది అని తెలిసింది. ఈ పాంచర్మహి కొండల దగ్గర పాలియోలిథిక్ కాలంలో ఎవరూ నివసించలేదు అని నిర్ధారణ చేశారు. కాబట్టి రాక్ పెయింటింగ్స్ మెజోలిథిక్ తర్వాతి కాలానికి సంబంధించినవి అవుతాయి అని 1980లో ఖరే అనేవారు తెలిపారు. మొదటి పరిశోధకులు రాక్కల యొక్క అత్యంత అలంకార సుందరాంశాలను వివరించారు. ఈ రాక్ షెల్టర్లు ఎపిపాలియోలిథిక్ మెసోలిథిక్ పొరల నుండి ఎరుపు ఓకర్ హెమటైట్లతో ఉన్నాయి. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షిస్తే 7500 బీసీ నుండి 4000 బీసీ వరకు కాలానికి చెందినవని వెల్లడైంది. సోమేష్ చంద్ర శ్రీవాత్సవ ఎంఏ చరిత్రలో ఎంఏ చేసిన వారు ఈ గుహా చిత్రాలు శ్రీరామ కథకు సంబంధించినవి అని వెల్లడించారన్నమాట. అండి, ఇప్పుడు మనం ఇంకొక చిత్రం గురించి చెప్పుకుందాం. ఈ చిత్రంలో శ్రీరాముడు ధనుసు దగ్గరకు చేరాడు. ఆ సన్నివేశం చిత్రించారు. పెద్ద బల్ల ఉంది, దానిపైన పెట్టే, దానిలో ధనుస్సు ఉంది. దాన్ని శ్రీరాముడు విశ్వామిత్రుడి అనుమతితో తీసి ఎక్కుపెట్టబోయేంతలో అది పెళ్ళుమని విరిగింది. ఇది సన్నివేశం. ఈ సన్నివేశం మనం సినిమాలో కూడా చూస్తాం. ఆ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రణ చేయడం జరిగింది. ఇది ఒక చిత్రం. అలాగే ఇప్పుడు చెప్పే గుహా చిత్రంలో పరశురాముడు శ్రీరామునికి విష్ణు ధనుస్సును అందిస్తున్న సందేశం ఉంది. 2 వ్యక్తులు ఉన్నారు.
ఒకరి చేతిలో యుద్ధ ఛత్రం ఉంది. చిత్రకారుడు 3 దశల్లో ధనుస్సును చూపించాడు. శివధనుస్సుని రాముడు విరిచాడు అనే విషయం వలన పరశురాముడికి కోపం వచ్చింది. శ్రీరాముని విష్ణుధనుస్సు ఎక్కుపెట్టమని పరీక్ష పెట్టాడు పరశురాముడు. శ్రీరాముడు ధనుస్సు అందుకోవడంతో పరశురాముని శక్తి పోయింది. పరశురాముడు శాంతించాడు. ఈ విషయాల్ని ఈ చిత్రంలో చిత్రించడం జరిగింది. తర్వాత ఇంకో చిత్రం చెప్తాను. పంచమహి నుండి 23 కిలోమీటర్ల దూరంలో బాడు కచ్చర్ అనే చోట ఉంది ఈ చిత్రం. ఇది శ్రావణ కుమారుని కథ. ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. ముందర ఒక స్త్రీ కూర్చుని ఉంది. వెనుక మరొక పురుషుడు కూర్చుని ఉన్నాడు. కుడుమూలలో ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. ఇదేంటిది? నిలబడి ఉన్నవాడు దశరథుడు, పడిపోయినవాడు శ్రవణ కుమారుడు, దూరంగా ధనువు పట్టుకుని నిలబడినవాడు కూడా దశరథుడే. మొదట ధనుస్సు పట్టుకుని దశరథుడు శ్రవణ కుమారుని కొట్టాడు. ఇతని చేతిలో పాత్ర ఉంది. తర్వాత దశరథుడు శ్రవణ కుమారుడు చెప్పడం చేత అతని మరణ వార్తను అతని తల్లిదండ్రులకు చెప్పడం కోసం వారి దగ్గరికి వచ్చాడు. ఈ 2 సన్నివేశాలు ఇక్కడ చిత్రించారు. ఈ కథ మామూలుగా తెలిసే ఉంటుంది. ఈ శ్రవణ కుమారుని యొక్క చరిత్ర కాశీ ఫోటోల్లో చూశారు ఆయన. నెహ్రూ గాంధీ గారు పూర్వం కాశీ నుండి ఒక ఆవిడ తెచ్చేవారు. వాళ్ళు ఫోటోలు చూపించేవారు కొన్ని. ఆ ఫోటోలు కాశీకి సంబంధించినవిగా ఉండేవి. అయితే ఈ శ్రవణ కుమారుని చిత్రాన్ని చూపించాడు ఆయన. అది చూసి తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళ పట్ల భక్తిభావంతో ఉండాలి అని గాంధీ గారికి ఓ నిర్ణయం కలిగింది ఈ శ్రవణ కుమారుని కథ వలన. ఏమిటి శ్రవణ కుమారుడు? శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులు అంధులు, కానీ వాళ్ళకి యాత్రలు చేయాలి అని ఉంది. అంధులు, ముసలివాళ్ళు నడవలేరు, వాళ్ళు యాత్రలా చేయగలుగుతారు. వాళ్ళని ఓ కావిడిలో కూర్చోబెట్టుకుని, పూర్వం కావిళ్ళు ఉండేవి, కావిళ్ళ ద్వారా నీళ్లు అవి తెస్తుండేవారు. అలాగా ఆ కావిడిలో ముందు వెనక తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టుకుని మోసుకెళ్ళి ఆ శ్రవణ కుమారుడు యాత్రలు చేయించాడు. యాత్రలు చేయించాక అయోధ్యకి సమీపానికి వచ్చారు. ఆ సమీపానికి వచ్చినప్పుడు వాళ్ళకి దాహం వేసింది. రాత్రివేళ దాహం వేస్తే ఆ కావిడిని అక్కడ పెట్టి ఈతడు దగ్గర సమీపంలో ఉండేటువంటి చెరువులో నీళ్లు ముంచుకుందామని చెప్పని కొండ తీసుకువెళ్ళాడు. ఆ కొండ ముంచుతుంటే బుడబుడా శబ్దం వచ్చింది. అయితే దశరథుడు అక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? శబ్దవేది విద్య పరీక్షించుకోవడం కోసం. ఆయనకి శబ్దవేది విద్య వచ్చు. అంటే శబ్దాన్ని బట్టి బాణంతో కొట్టడం. అక్కడికి ఏనుగులు మంచినీళ్ళు తాగడానికి వస్తుంటాయి. అది బహుశా అడవి ఏనుగు వచ్చి నీళ్లు తాగుతోంది, ఆ శబ్దం అవుతోంది అనుకుని దశరథుడు బాణం వేశాడు. బాణం వేసి కొడితే అప్పుడు అయ్యో అని గట్టిగా అరుస్తూ శ్రవణ కుమారుడు పడిపోయాడు. ఆ మానవస్వరం విని ఎవరికో పొరపాటున తగిలింది అని చెప్పని దశరథుడు వచ్చి చూశాడు. ఇప్పుడు శ్రవణ కుమారుడు అన్నాడు. ఇతను బాధపడ్డాడు. అతను శపిస్తాడేమో అనుకున్నాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను శపించను, కానీ అక్కడ దాహంతో మా తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వే కనుక వెళ్ళకపోతే, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు నిన్ను శపిస్తారు, నీకు మహా నష్టం కలుగుతుంది. అందుకని నువ్వేం చేస్తావంటే ఈ మంచినీళ్ళు తీసుకెళ్ళు, వాళ్ళకి ఆ మంచినీళ్ళు తాగడానికి, ఇలాగా నా పరిస్థితి గురించి చెప్పు అని చెప్పాడు ఆయన. అంతేకాదు ఆ బాణం తీసేయమన్నాడు. ఎందుకంటే ఆ బాణం గుచ్చుకుని ఉంటే చాలా తీవ్రమైన వేదన కలుగుతుంది. కానీ బాణం తీసేస్తే రక్తం పోతుంది, చచ్చిపోతాడు. అయినా సరే బాణం తీసేయమంటే అతని వేదన చూసి బాణం తీసేశాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు దశరథుడు ఆ నీటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి విషయం చెప్పాడు. అయితే వాళ్ళు స్పర్శను బట్టి గమనించారు తమ కొడుకు కాదు అని. అప్పుడు విషయం అడిగారు. అడిగితే దశరథుడు విషయం చెప్పాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇలాగ నువ్వు ఒక్కడిని చంపావు, దీంతో మమ్మల్ని ముగ్గురిని చంపినట్టు అయింది, కనుక నువ్వు ఇలాంటి పని చేసావు కనుక మేము ఎలా అయితే పుత్ర వేదనతో ఇప్పుడు మరణిస్తున్నామో ఆ విధంగా నువ్వు కూడా పుత్రుని వేదంతో నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించారు. ఆ శపించిన తర్వాత వాళ్ళకు కూడా ఆ శ్రవణ కుమారుడికి చిత్త ఏర్పాట్లు చేశారు. చేస్తే అప్పుడు ఆ శ్రవణ కుమారుడు దివ్యదేహంతో కనబడ్డాడు వాళ్ళకి. మీరు బాధపడకండి, మీరు కూడా శరీరాలు వదిలేసేయండి, ఇంకా బాధపడకండి అని చెప్పి నేను ఓదార్చాడు.
ఆ తర్వాత వాడు కూడా శరీరాలు వదిలేశారు. ఆ శాపం వల్లనే తర్వాత దశరథుడు ఆ రామచంద్రుడిని అడవికి పంపి పుత్ర శోకంతోటే ఆయన మరణించాడు అనేది రామాయణంలో వస్తుంది. ఇప్పుడు ఇంతకీ చెప్పవచ్చేది ఏమంటే ఆ శ్రవణ కుమారుని చిత్రం ఈ చిత్రంలో ఉందన్నమాట. ఏమండి, ఇదొక చిత్రం. దీని తర్వాత సమయం